ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మార్చి 4, 2025 మంగళవారం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మవారి ఆలయంలో అష్టబంధనం కారణంగా గత 3 రోజులుగా నిర్వహిస్తున్న బాలాలయం కార్యక్రమాలు ఈరోజు ఉదయం పూర్ణాహుతితో అయితే ముగిశాయండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రస్తుతం దర్శించుకోవడానికి 6 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్లే భక్తులకు 12 గంటల కంటే పైనే పట్టే అవకాశం అయితే ఉంది. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చు. ఎస్ఎస్డి టోకన్స్, దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న భక్తులకు 3 నుంచి 4 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చండి. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. ఈ ఫ్రీ ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసం, అలిపిరి దగ్గరే ఉన్న భూదేవి కాంప్లెక్స్లో రాత్రి 9 గంటల నుంచి టోకన్లు ఇస్తారండి. శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రమే ఉదయం 6 గంటల నుంచి టోకన్లు ఇస్తారు. నిన్నటి దర్శన వివరాలు: నిన్న 65,683 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,453 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 3,74,00,000 అయితే వచ్చాయి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.